చాలా కాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు దూరంగా ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భువీ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పవర్ ప్లేలో డెత్ ఓవర్లలో కీలకమైన వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ వెటరన్ పేసర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ చేజింగ్‌లో కీలకమైన చివరి ఓవర్‌లో ఒక సిక్స్ కూడా కొట్టి జట్టు విజయ సమీకరణాన్ని తేలిక చేశాడు. ఈ క్రమంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఇది భువనేశ్వర్ కుమార్ రోజు. ఇది అతని టోర్నమెంట్. మీకు సరైన టైం ఇస్తే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అని అశ్విన్ అన్నాడు. ముంబైతో మ్యాచ్‌లో భువనేశ్వర్ 4 వికెట్లు పడగొట్టి ఒక సిక్స్ కూడా బాదాడు. భువీ చాలా మంచివాడని, నిరాడంబరమైన వ్యక్తి అని కొనియాడాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడని, అందుబాటులో ఉన్న ప్రతిసారీ దేశవాళీ క్రికెట్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడాడని గుర్తు చేశాడు. బ్రింగ్ బ్యాక్ భువీ ట్రెండింగ్ అవ్వడం కోసం తాను ఎదురు చూస్తున్నానన్నాడు. టీమిండియాలో చోటు కోసం అతన్ని పరిగణనలోకి తీసుకుంటే బావుంటుందని సూచించాడు. కొత్త బంతితో పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడని, డెత్ ఓవర్లలోనూ నిలకడగా బౌలింగ్ చేస్తాడన్నాడు. అవసరమైతే ఒత్తిడిలో కూడా సిక్స్ కొట్టగలడు అని అశ్విన్ వివరించాడు. ముంబైతో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పాత భువీని తలపించే ప్రదర్శన అది. అతను రెండో ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించేశాడు. మొదటి ఓవర్‌లో రికల్టన్‌ను ఔట్ చేశాడు. తన రెండో ఓవర్‌లో నకుల్ బాల్‌తో రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ఒక అద్భుతమైన బంతితో సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేశాడు. ఆ దెబ్బతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయింది. భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకురండి అని క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ భారత్ తరఫున చివరగా 2022లో ఆడాడు.